హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ రోజు వీడియో వచ్చేసి మనకి పిల్లలకి వాళ్ళకి రైటింగ్ కోసం గ్రిప్ రావడానికి ప్రాక్టీస్ అవ్వడానికి అనేసి బుక్స్ అయితే తెప్పించానండి. మ్యాజిక్ బుక్స్ అనేసి మీషోలో ఆర్డర్ చేశాను. ఇవి అండి, సెట్ ఆఫ్ 4 బుక్స్ వచ్చాయి. ప్లస్ మనకి ఒక పెన్ వచ్చింది, పెన్ ఒకటి, రీఫిల్స్ వచ్చాయండి 10. దీనికి మనకి ఇది ఒకటి వచ్చింది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే కన్నా, జస్ట్ మనము ఇది ఇలా పెట్టేసామనుకో, చూసారా మనకి గ్రిప్ కోసం అనేసి ఇక్కడ ఇచ్చారు కదా, అక్కడ కరెక్ట్ గా సరిపోతుందండి, పిల్లల హ్యాండ్ అయినా మన హ్యాండ్ అయినా. సో దట్ వాళ్ళకి పెన్ యొక్క గ్రిప్ అయితే వాళ్ళకి వస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఇటు సైడ్ ఈ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు. కరెక్ట్ గా మన 3 ఫింగర్స్ అయితే అక్కడ వచ్చేలాగా అయితే ఇచ్చారండి. సో దట్ పిల్లలకి గ్రిప్ బాగా వస్తుంది ఫస్ట్ నేర్చుకునేటప్పుడు అనేసి అయితే ఇట్లా ఇచ్చారు. నెక్స్ట్ బుక్స్ అయితే ఏవే వచ్చాయంటే 4 బుక్స్ వచ్చాయండి. ఫస్ట్ వన్ వచ్చి డ్రాయింగ్ బుక్. ఇందులో మనకి చూసారా, ఫస్ట్ వీళ్ళ యాక్టివిటీస్, స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్లాంటింగ్ లైన్స్. దాని తర్వాత ఇక్కడ ప్రాక్టీసింగ్ కోసం కూడా కొన్ని పిక్చర్స్ అయితే ఇచ్చారు. చూసారా, ఫస్ట్ ఆ లెవెల్ అయిపోతే నెక్స్ట్ షాడోస్ ట్రేస్ చేయడము, షేప్స్ కోసం ఇలా అండి. ఈ బుక్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే, మనము ఇప్పుడు రాస్తాం కదా, ఇది రాసిన తర్వాత ఒక 10 to 15 minutes కి అదే ఎరేజ్ అయిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ విహాన్ ఇక్కడ రాశాడు, అది ఎరేజ్ అయిపోయింది చూడండి అలాగా. సో దట్ ఇది మనం రీయూజబుల్ గా వాడుకోవచ్చు. అంటే మనం ఈ పెన్స్ ని మాత్రమే యూజ్ చేయాలి, వేరే పెన్స్ అయితే యూజ్ చేయకూడదు. మనకి ఇన్స్ట్రక్షన్స్ అవి కావాలంటే ఇటు సైడ్ ఉన్నాయండి, చదువుకోవచ్చు. చూసారా, ఇలా రాసిన తర్వాత ఒక 10 to 15 minutes లో అది అనేది ఎరేజ్ అయిపోతుంది. తర్వాత కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ప్రతి ఒక్కదానికి చాలా ఈజీ వేలో వాళ్ళకి ఉండడానికి అనేసి ఇట్లయితే ఇచ్చారు. డ్రాయింగ్ బుక్ అయిపోయింది కదా అండి. నెక్స్ట్ మ్యాథ్స్. నాకు తెలిసి ఇదైతే ఈ ఏజ్ కి పనికిరాదు. నెక్స్ట్ నాకు తెలిసి ఎల్కేజీ యూకేజీ వాళ్ళకైతే ఇట్లా యూజ్ అవుతుంది. అంటే అడిషన్స్, సింపుల్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అవి కూడా అండి. చూసారా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి అక్కడ చేసి అట్లా చేస్తే వస్తాయి. ఇలా సింపుల్ క్యాలిక్యులేషన్స్ అన్ని అయితే కూడా ఇచ్చారు ఈ బుక్ లో. నాకు తెలిసి ఇది ఎల్కేజీ యూకేజీ పిల్లలకి అయితే యూజ్ అవుతుంది. విహాన్ జస్ట్ ప్లే గ్రూపే కదా, సో ఈ బుక్ ని అయితే పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫాబెట్స్ అండి. ఆల్ఫాబెట్స్ కూడా మనకి 2 టైప్స్, స్మాల్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్ 2 టైప్స్ కూడా ఇచ్చారు మనకి ఇదే బుక్ లోనే. అలాగే సైడ్స్ మనకి ఫ్రూట్ నేమ్స్ అట్లా కూడా ఇచ్చారు. మనము అనవసరంగా వాళ్ళకి వేరే బుక్స్ తెచ్చిచ్చినా కూడా వాళ్ళు నేర్చుకోరండి. సో దట్ ఇలా ఉంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటాయి, రాస్తూ ఉంటే కానీ మళ్ళీ డిసప్పియర్ అయిపోతుంటే కానీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి నేర్చుకుంటారు అనేసి తెప్పించాను. జస్ట్ ఈ రోజే అండి వచ్చింది, చూడాలి. చూసారా, పక్కన అనిమల్స్ అట్లా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్కటి అయితే ఇచ్చారండి. నాకైతే యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది. స్టేషనరీకి సంబంధించింది అట్లా ప్రతి ఒక్కటి అండి. స్కూల్ కి స్టార్టింగ్ వెళ్ళే పిల్లలకి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని నేను అనుకొని విహాన్ కోసం అయితే తెప్పించాను. నెక్స్ట్ ఇది నెంబర్స్ అండి. చూసారా, ఇలాగా కౌంటింగ్ కి కూడా ఇచ్చారు. చాలా బాగా అనిపిస్తుంది. చూద్దామండి విహాన్ ఎలా చదువుతాడు, వీటి వల్ల యూజ్ ఉందా లేదా అనేసి. ఒక 1 week తర్వాత అయితే నేను నీకు మళ్ళీ చెప్పగలను. ఇప్పుడైతే ఈ బుక్స్ గురించి అయితే చెప్పాను. నేను రివ్యూస్ అలా చూస్తే కూడా చాలా యూజ్ అవుతాయి పిల్లలు. ఆల్రెడీ మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి చెప్పిందండి, నేను వాళ్ళ అబ్బాయికి ఈ బుక్స్ చూసుకొని హెల్ప్ అయ్యాయి నేర్చుకోవడానికి అన్నట్లు. అందుకనేసి నేనైతే తెప్పించాను. బట్ సైజ్ అయితే చిన్నగానే ఉన్నాయి, చూడాలండి ఎంతవరకు యూజ్ అవుతాయో అనేసి. ఈ బుక్స్ వచ్చేసి మనకి కాస్ట్ 130 రూపీస్ అయితే పడ్డాయండి. 4 బుక్స్ విత్ పెన్, రీఫిల్స్ అన్ని కలిపి. మనం ఈ బుక్స్ లో వచ్చేసి వాళ్ళు ఇచ్చిన పెన్ ని మాత్రమే యూజ్ చేయాలి. ఆ రీఫిల్స్ తో పాటు వేరేవైతే యూజ్ చేస్తే ఆ లైన్స్ అనేవి డిసపియర్ అవ్వడము అలా కాదు. కాబట్టి మనం వాళ్ళు ఇచ్చిన పెన్ ని మాత్రమే యూజ్ చేయాలి. నాకు తెలిసి 10 రీఫిల్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు దాంతోనే నేర్చేసుకుంటారు. లేకపోతే కన్నా మనకి ఎక్స్ట్రా కూడా ఉన్నాయి మీషోలో, మనము సెర్చ్ చేస్తే కన్నా ఉంటాయి. నాకైతే ఈ బుక్స్ బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కమ్ బ్యాక్ విహాన్. ఈ బుక్స్ ఎలా ఈ బుక్స్ విహాన్కి నచ్చాయా లేదో అడుగుదాము.
నిహాన్ బుక్స్ ఎలా ఉన్నాయి నాన్న? బాగున్నాయా? ఏమేమి ఉన్నాయి బుక్స్ లో? వాట్ ఈస్ దిస్? ఆపిల్. లెటర్ ఏ. సూపర్. నువ్వు అన్ని నేర్చుకుంటావా? బుక్స్ లో రాసుకోవడం నేర్చుకుంటావా? నీట్గా నేర్చుకుంటావా? నీకు బాగా నచ్చిందా బుక్? నచ్చిందా? మేడం కి చెప్తావా స్కూల్లో నేను బుక్స్ తీసుకున్నాను మేడం అని చెప్తావా? ఓకే నాన్న, నీకేమొచ్చో అది చెప్పు. సూపర్. మంత్స్? నవంబర్, డిసెంబర్. సూపర్ నాన్న. ఇంకా నువ్వేమేమి చెప్తావు? చిన్నపిల్లలు కూడా చూస్తారు కదా మన యూట్యూబ్ ఛానల్, వాళ్ళకి ఏమేమి చెప్తావు? పిల్లలందరూ బాగా చదువుకోవాలి, మీ పేరెంట్స్ చెప్పిన మాటలు వినాలి, ఫుడ్ బాగా తినాలి. ఏం ఫుడ్ తినాలి? ఏం ఫుడ్ తింటే పోలీస్ అవుతారు, స్ట్రాంగ్ అవుతారు? నీకు కాదురా, అక్కడ ఉండే పిల్లలకి చెప్పమంటున్నా. ఏం ఫుడ్ తింటే స్ట్రాంగ్ అవుతారు చెప్పు వాళ్ళకి. అన్నం, టిఫిన్స్, ఇంకా కాఫీస్, ఇంకా ఫ్రూట్స్. అవన్నీ తింటే ఏమైతారు? పెద్దగా అయిన తర్వాత ఏమైతారు? బిగ్ పోలీస్ అవుతారా? ఓకే, సూపర్ నాన్న. మేమేం చెప్పిందని. మరి నువ్వు తింటావా? ఇప్పుడు ఏం తింటావు? ఏమి తినవు? ఓకే, అయితే బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ and hit the bell icon. Notification. Bye bye.